కడప అభివృద్ధి చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన దానికి మీరు ఈరోజు మేము అన్ని సర్కిళ్ళు కట్టాం. అంతేకాకుండా ఏ చినుకు పడినా ఏ వర్షం వచ్చినా ఉగ్గవంకకు నీళ్లు వచ్చేసి నాగరాజుపేట ప్రాంతంలో కానీ, ఇక్కడ పాత బస్టాండ్ ప్రాంతంలో కానీ, అక్కడ ఉన్నటువంటి ద్వారకానగర్ దగ్గర ఉన్నటువంటి అక్కడ కానీ నీళ్లు వచ్చి జలలాగా మారిపోయి మనుషులు ఆస్తులు నష్టం జరిగి మనుషులు చనిపోతే ఇదే అంజద్ బాషా గారు నా కడపకు నిధులు కావాలని చెప్పి కొట్లాడి జగన్మోహన్ రెడ్డి గారితో తీసుకుని వచ్చి ఆ గోడ మొత్తం పూర్తి చేస్తే దాంట్లో ఉన్నటువంటి పిచ్చి మొక్కలు తీసి ఈరోజు మీరు పేటిఎం బ్యాచ్ లాగా ఆ డబ్బును ఉపయోగించుకుంటున్నారే కానీ ఇంకోటి కాదు అని తెలియజేస్తున్నారు. మరి అభివృద్ధి విషయానికి వస్తారా? రండి, రిమ్స్ కాడికి పోదాం, ప్రతి సర్కిల్ కాడికి పోతాం, ప్రతి రోడ్డు కాడికి పోతాం, చూపిస్తాం ఏం జరిగిందనేది. అంతేకాదు మీరేదో ఒక పేపర్ తీసుకొని ఇన్ని అంటున్నారు. అయ్యా, కడప నగరానికి సంబంధించి కడప నగరంలో ఉన్నటువంటి 101 సచివాలయాల్లో డిస్ప్లే బోర్డు పెట్టాం. ఈ పథకం ద్వారా ఇన్ని పథకాలు వచ్చాయి, ఇంత డబ్బు వచ్చింది, ఇన్ని రూపాయల ఖర్చులు, ఇన్ని వేల ఖర్చులు చేశామని ఒక్కసారి దాన్ని విజిట్ చేసి చూడండి, తెలుస్తుంది. ఏదో కట్ట ఇసుక తీసుకొని గుంత మూసేసి ఫోటోలు పెట్టినంత మాత్రం దాన్ని అభివృద్ధి అన్నారు. సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళలాగా చూసినటువంటి నాయకులు మా జగన్మోహన్ రెడ్డి గారు, మా అంజద్ బాషా గారు. మీరు చెప్తారు ఆ పిల్లలను కొట్టింటే నేను తీసుకొని వచ్చినాను. ఎందుకని అబద్ధాలు చెప్తారు? పోయి విజిట్ చేసుకొని వచ్చి ఉంటారేమో కానీ ఎంపీ గారిని పిలిపించి, ఎస్పీ గారితో మాట్లాడి, కలెక్టర్ గారితో మాట్లాడి, ప్రతి స్టేషన్లో తిరిగి వారికి ఏం జరిగిందని అన్యాయంగా ఇరుపక్షాలను మీరు ఇంకోటి అనుకున్నారు. వాళ్ళను కలిసాం, వీళ్ళను కలిసాం. మన సీకే దింద స్టేషన్లో పోయి కలిసి వచ్చినాం, రిమ్స్లో, చిన్న చీపులో, వన్ టౌన్లో వీళ్ళందరినీ కలిసి ఈ రోజుకి ఆ పిల్లల సెల్ ఫోన్ నెంబర్లు అవన్నీ ఏజ్ ఎంత ఉంది ఆధార్ కార్డులు తీసుకొని వినిపించినటువంటి ఘనత అంజద్ బాషాది. ఏం వినిపించినారని మీరు చెప్పుకున్నాము, అది వాస్తవమేలే. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి అని వస్తుంది చెప్పడం, తిప్పడం. అది అంతతో ఊరికి ఉండాలే. పిలవడం జరిగింది. ఎంపీ గారు రండి, జిల్లా అధ్యక్షులు రండి, మాజీ మేయర్ గారు రండి, ఉన్నటువంటి మా అందరినీ పిలిపించి గౌరవ ఎస్పీ గారితో కలవడం జరిగింది. ఎస్పీ గారికి కలిసి అయ్యా ఈ విధంగా ఎవరైతే ఆ కేసులో 18 సంవత్సరాల లోపల ఉన్నటువంటి పిల్లలను మీరు దయచేసి వదలండి, వాళ్ళ భవిష్యత్తును పాడవుతుంది అని చెప్పి విన్నవించుకొని వినయంబరంగా అడిగి వాళ్ళను విడిపించినటువంటి ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినటువంటి మా నాయకులకు మాందరం దక్కుతుంది. మరి మీరేందో నేను విడిపించాను, నేను చేశాను అని చెప్పుకోవడం ఎంతవరకు సమంజసం? మరి అంతేకాకుండా ఈ సర్కిల్తో పాటు ఆ రోజు 10వ తేదీ 2వ నెల 2026 సంవత్సరంలో లాస్ట్ జనరల్ బాడీ మీటింగ్లో దీంతో పాటే ఈ టీపు సుల్తాన్ సర్కిల్తో పాటే మిగతా కార్పొరేటర్లు ఇచ్చినటువంటి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి విగ్రహానికి అనుమతి ఇవ్వడం జరిగింది, తీర్మానం చేయడం జరిగింది. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్ గారు, మరి 21వ డివిజన్ కార్పొరేటర్ గారు మూసుకూరు సుబ్బారాయుడు గారు ఇచ్చినటువంటి ఎత్తుల ఈశ్వరెడ్డి గారికి దానికి అనుమతి మేము తీర్మానం చేయడం జరిగింది. ఇవన్నీ చేసి ఆ తర్వాత మేము ఇక్కడ ఉన్నటువంటి సర్కిళ్లకు పెట్టాలని చేయడం జరిగింది. తప్ప చేయకూడదా? ఎద్దుల ఈశ్వరెడ్డి గారికి ఆయన ఎంపీ గారు అయితే వసూలు చేశారు, వీళ్ళందరికీ మేము ఆడ విగ్రహం పెట్టకూడదా? దాంతోపాటు ఇది కూడా పెడతారు. మీరు కూడా 2019లో వాసు గారికి, ఇప్పుడున్నటువంటి ప్రస్తుత ఎమ్మెల్యే మాధవి గారికి మీరు స్వయానా తీసుకుని పోయి లెటర్ ఇచ్చారే, మరి ఎందుకు మీరు టీపు సుల్తాన్ సర్కిల్కు పెట్టించలేకపోయారు? మాకంటున్నారే పోనీ 2 సంవత్సరాల నుంచి జనరల్ బాడీ మీటింగ్ జరిగేదానికి మీకు సహకరించారా? కొన్ని జనరల్ బాడీ మీటింగ్ జరిగిందా? చివరిలో ఎందుకు పెడతారు? ముందే పెట్టిందము. ఆ ప్రతిపాదన మా కార్పొరేటరు ఇక్కడ ఉన్నటువంటి అక్బర్ గారు ప్రతిపాదించారు, పెట్టడం జరిగింది. మిగతా సర్కిళ్లలో ఉన్నటువంటి విగ్రహాలకు కానీ నేమ్ సర్కిళ్ళకు కానీ అక్కడ ఉన్నటువంటి వారు ప్రతిపాదించడం జరిగింది. మెజార్టీ కార్పొరేటర్స్ ఉన్నాం కాబట్టి తీర్మానం చేశాం, అధికారులకు పంపిస్తాం ఈ విధంగా ఉంది అని.
కలెక్టర్ గారు, ఎస్పీ గారు సాధ్యాలను గమనించి పైకి పంపిస్తారు. మీరేం చేస్తున్నారయ్యా? మీకేం బాధ్యత లేదా? అంటే మీరు చెప్పేది ఏమంటే మా కాడికి రండి. ఈ కాడికి ఎందుకు వస్తారయ్యా? మీరేదన్నా నగరాధ్యక్షులు అంటే కేవలం పార్టీకి నగరాధ్యక్షులు మీరు మా అందరి కడప నగరానికి మొత్తం కాదు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వారికి నగరాధ్యక్షులు మీరు. అంతేగాని ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి మీరు నగరాధ్యక్షులు కాదు మిత్రమా. మరి అలాగే సర్కిల్ విషయానికి వస్తే 2019లో 14లో ఎన్ని సర్కిల్ జరిగాయి? ఆ రోజు ఇక్కడ ఉన్నటువంటి మాసాపేటలో ఉన్నటువంటి సర్కిల్కు కూడా పెద్ద దర్గాకు పోయేదానికి మేము దానికి కూడా పెడతాం, అక్కడ కూడా పెట్టిస్తామని చెప్పినటువంటి వాసన్న గారు ఇక్కడ దేవుని గడపకు పోయేదానికి దేవుని గడప తొలి గడప ఇక్కడి నుంచే కావాలని మాజీ డిప్యూటీ సీఎం గారు, అప్పటి మేయర్ గారు మేమంతా ప్రతిపాదించి ప్రతి సర్కిల్ పెట్టాం. ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి బళ్ళారి రోడ్లోంచి ఇక్కడి నుంచి అలంకన్పల్లి నుంచి హైదరాబాద్ నుంచి జనాలు ఎక్కువ వస్తారు. ఇక్కడ పెద్ద దర్గాకు చేనంగా ఉంటుంది, పెద్ద దర్గా మోడల్లో అక్కడ టిప్పు సుల్తాన్ సర్కిల్ లాగా తీసుకొని ఇక్కడికి వస్తామని పెట్టారు. ఆ పెట్టడంలో ఎన్నికలు వచ్చేసాయి. ఎన్ని సర్కిల్ ఉన్నాయో అన్ని సర్కిళ్లలో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ రావడం జరిగిందా లేదా? ఆ తర్వాత ఆ సర్కిల్కు సంబంధించి కాంట్రాక్టర్ గారు ఒక కాంట్రాక్టర్కి ఇచ్చారన్నమాట ఆర్చీలు అవి ఇవి జైపూర్లో. ఆ జైపూర్లో ఇచ్చినటువంటి ఆ ఓనరు మారిపోయినాడు. అంతలోనే ఆ సరుకు రావడం లేట్ అయింది. ఆ తర్వాత అది పూర్తి అయింది. మరి మీరు 2 సంవత్సరాల నుంచి ఏం చేస్తున్నారయ్యా? ఇది క్రిటికల్ విషయం అని మీకు తెలుసు కదా. అని ఎవరో మొహమ్మద్ అలీ గారు చెప్పారు, వారు చెప్పారని వారు రికార్డింగ్ చేసుకుని వాళ్ళు రెచ్చగొట్టి వాళ్ళు చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద రుద్దడం ఏమిటిది? మరి ఆ సర్కిల్కు సంబంధించి మన ఇప్పుడు డిప్యూటీ అడిషనల్ కమిషనర్గా ఉన్నటువంటి రాకేష్ గారు దానికి ఏం చెప్పారు? మీరు పెట్టద్దండి, ఇది మేము మాట్లాడతాము, మీరు ఎవరు పెట్టదని ఆ ఎంఐఎం అలీ గారికి చెప్పి వాయిస్ రికార్డులలో చెప్పి మేము ఎమ్మెల్యే గారిని పిలిపించి ఓపెన్ చేస్తామని. మరి వారు చేశారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిందా? మీరు చేశారా? ఇరు వర్గాలు మాకు 2 కమ్ములు ఎలా ఉన్నాయో హిందూ ముస్లిం భాయ్ అని చెప్పేటటువంటి ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని తెలియజేసుకుంటున్నా. మా అంజద్ బాషా గారు ఎటువంటి వారో బాగా ప్రజలకు తెలుసు. ఎంతటి సౌమిలో ఎందరినీ కలుపుకొని పోయే వ్యక్తి ఎవరు అంటే అంజద్ బాషా అని కడప నగర ప్రజలందరికీ తెలుసు. అభివృద్ధి అంటారా? మీరే నడుచుకుంటా ప్రతి సర్కిల్కు పోండి, ప్రతి డివిజన్లో తిరగండి, రిమ్స్ హాస్పిటల్ దగ్గర చూడండి. బుగ్గ వంకకు ఎంతో గోడ కట్టించినటువంటి ఘనత వాళ్ళంతా పుట్టింది. మీరు డబ్బులు తేలేక అదేదో అంటారు మా దాంట్లో నాచిన ఆయానితో అంగన్ మింగా అంట. డబ్బులు తేలేకపోయి మా వాళ్ళ మీద పడతారు కదా. అదేదో రోగస్తులు ఉన్నారు కొందరు, ఉదయం ఒక టాబ్లెట్ అంజద్ బాషా పేరు చెప్పి వేసుకోవాలి, మధ్యాహ్నం భోజనం తర్వాత భోజనం చేసి అంజద్ బాషా అని ఒక టాబ్లెట్ వేసుకోవాలి. నిద్రపోదు కదా, నిద్ర రాదు మీకు. ఎందుకు? అందరూ ఇక్కడ 70% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సానుభూతి పనులు కార్యకర్తలు అందరూ ఉన్నారు. రాత్రి కూడా నిద్ర రాదు మీకు. కళ్ళలో కూడా అంజద్ బాషా ఏడ వచ్చేస్తాడో మాకు భయం అని అప్పుడు ఒక టాబ్లెట్ వేసుకొని మీకు నిద్ర పడుతుంది, అంతవరకు పడుతుంది. సో